హర్ తిరంగా జెండా కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం నుంచి డచ్ బంగ్లా వరకు భారీ ఎత్తున స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవ్ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా కొత్త చట్టాన్ని తీసుకువస్తామన్నారు. తర్వాత రైతుల పట్ల అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఈ రాష్ట్రంలో 95% వ్యవసాయాన్ని కౌలు రైతులు చేస్తున్నారు. కౌలు రైతులకి ప్రభుత్వం అందించినటువంటి సహాయం గాని రుణాలు గాని అందకపోవడం వల్ల కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను. గత ప్రభుత్వం ఏదైతే కౌలు రైతులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ఆ చట్టం వల్ల కౌలు రైతులకి ఎక్కడా న్యాయం జరగడం లేదు. ఈ సందర్భంగా రైతాంగానికి మాటిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాత చట్టాన్ని రద్దు చేసి కౌలు రైతులకి మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క కౌలు రైతుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయపడాలని ఈరోజు నిర్ణయం చేశామని ఈ సందర్భంగా జిల్లాలో రైతాంగాన్నందరికీ తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పట్ల అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఈ రాష్ట్రంలో 95% వ్యవసాయాన్ని కౌలు రైతులు చేస్తున్నారు. కౌలు రైతులకి ప్రభుత్వం అందించినటువంటి సహాయం గాని రుణాలు గాని అందకపోవడం వల్ల కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను. గత ప్రభుత్వం ఏదైతే కౌలు రైతులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ఆ చట్టం వల్ల కౌలు రైతులకి ఎక్కడా న్యాయం జరగడం లేదు. ఈ సందర్భంగా రైతాంగానికి మాటిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాత చట్టాన్ని రద్దు చేసి కౌలు రైతులకి మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క కౌలు రైతుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయపడాలని ఈరోజు నిర్ణయం చేశామని ఈ సందర్భంగా జిల్లాలో రైతాంగాన్నందరికీ తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పట్ల అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఈ రాష్ట్రంలో 95% వ్యవసాయాన్ని కౌలు రైతులు చేస్తున్నారు. కౌలు రైతులకి ప్రభుత్వం అందించినటువంటి సహాయం గాని రుణాలు గాని అందకపోవడం వల్ల కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను. గత ప్రభుత్వం ఏదైతే కౌలు రైతులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ఆ చట్టం వల్ల కౌలు రైతులకి ఎక్కడా న్యాయం జరగడం లేదు. ఈ సందర్భంగా రైతాంగానికి మాటిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాత చట్టాన్ని రద్దు చేసి కౌలు రైతులకి మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క కౌలు రైతుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయపడాలని ఈరోజు నిర్ణయం చేశామని ఈ సందర్భంగా జిల్లాలో రైతాంగాన్నందరికీ తెలియజేస్తున్నాను.